5 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి హాల్ ఈ సంవత్సరం రాజవరం క్రీస్తు సంఘ సహోదరుల యొక్క సహకారంతో దీని పనిని సంపూర్తి చేసుకొని ఈ విధంగా దేవుని యొక్క పాత సన్నిధిలో ఆనందించేటటువంటి గొప్ప భాగ్యాన్ని పొందగలిగా ఈ కార్యక్రమంలో పాలు పొందడానికి స్థానిక క్రీస్తు సంఘంతో పాటు కాపువరం నుంచి పశ్చిమ గోదావరి నుంచి కూడి వచ్చినటువంటి ఆయా స్థానిక క్రీస్తు సంఘ సహోదరులందరికీ అందరినీ అభినందిస్తూ వారికి నా హృదయపూర్వక వందనాలు పేరు పేరున సమర్పిస్తూ ఉన్నానండి. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమము అనగా అర్థం ఏంటి అని అంటే విడుదల పొందటం. నిర్గమము అంటే అర్థం ఏంటండి? విడుదల పొంది బయటకు రావటం. ఎవరి విడుదల? ఎవరు ఎక్కడి నుంచి బయటకు వచ్చారు అని మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉన్నారు. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి వారిని దేవుని యొక్క వాగ్దానం మేరకు మోషే అహరోనులను పంపించి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేసి బయటికి తీసుకొచ్చారు. ఎవరు? సర్వశక్తివంతుడైనటువంటి మన పరమతండ్రి అయినటువంటి దేవుడు తీసుకొచ్చి వారిని నడిపిస్తూ ఉన్నాడు. అరణ్య మార్గంలో వారిని ఏం చేస్తూ ఉన్నారు? నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తూ ఉండగా దేవునికి ఒక ఆలోచన వచ్చింది. దేవుడు వారితోనే ఉన్నాడు. పగలు మేఘస్తంభమై ఆయన నీడను నడిపిస్తూ ఉన్నారు, ఎండ దెబ్బ తగలకుండా. రాత్రి అగ్ని స్తంభమై తన తెలుగులో దేవుడు ఏం చేస్తూ ఉన్నారు? వారిని నడిపిస్తూ ఉన్నారు. దేవుడు వారితోనే ఉన్నారు. అయినప్పటికీ వారితోటి తాను ఉండాలి అనుకున్నటువంటి వాడే, వారితో నివసించాలి అనుకున్నటువంటి వాడే ఒక కోరిక కోరుతూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. చూడండి 8వ వచనం, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపబడును. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఆయన నివసించేటటువంటి స్థలం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుచేత నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ఎలాగూ నిర్మించాలి అని చూస్తే 9వ వచనంలో నేను నీకు కనుపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలెను. అంటే అది ఎలా నిర్మించాలి అనేటటువంటిది దేవుడే చూపిస్తూ ఉన్నారు. కనుపరచడం అని అంటే చూపించడం. కనుపరచడం అంటే అర్థం ఏంటండి? చూపించడం. మీకు అర్థమవుతుందా అండి? నేను నీకు కనుపరచు విధంగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటి రూపమును నిర్మించాలి. పేజీ తిప్పండి. అంటే తాను నివసించబోయేటటువంటి పరిశుద్ధ స్థలం విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడు అనేటటువంటిది మనం గ్రహించుకోవాలండి.
మీకు అర్థమవుతుంది. 25వ అధ్యాయం 40వ వచనం, చివరి వచనం. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. ధర్మశాస్త్రం మోషేకు అనుగ్రహించబడినటువంటి ఆ సీనాయి పర్వతం మీద ఏ రూపాన్నైతే కనుపరిచాడో వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడమంటున్నాడు మోషేను. ఏం చేయమంటున్నాడు? జాగ్రత్త. దేవుని సన్నిధి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే దాని నిర్మాణ విషయంలో దేవుడు ఏ సూచనలు అయితే ఇచ్చాడో, ఏ రూపాన్ని అయితే కనుపరిచాడో, దాని ఉపకరణాలు ఎలా ఉండాలని కోరుకున్నాడో అలాగే ఉండాలి. 26వ అధ్యాయం 1వ వచనం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలను. దానికి వాడవలసినటువంటి తెరలన్నీ అంటే ఇట్ ఈస్ మొబైల్ హోలీ ప్లేస్ ఫర్ గాడ్. దేవుని కొరకైనటువంటి మొబైల్ అనగా మార్చుకునేటటువంటి అవకాశం కలిగినటువంటి పరిశుద్ధ స్థలం. వాళ్ళ అరణ్యంలో ప్రయాణం చేసినటువంటి 40 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎక్కడ ఆరాధన చేసుకున్నారు? గుడారం. ఎక్కడ ఆరాధన చేసుకున్నారండి? గుడారం. దానికి పేరేంటి? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం అని అంటే దేవుడు ప్రత్యక్షమయ్యేటటువంటి గుడారం. అది ఎలాంటిది? పరిశుద్ధమైనటువంటిది. అందుచేత కొండ మీద నీకు కనుపరచబడిన రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవచ్చు. ఎన్ని తెరలు వాడాలండి? 10 తెరలు మాత్రమే. ఎక్స్ట్రా ఇంకో తెర పెడతాను, అక్కడ ఎక్స్ట్రా ఇంకో తెర పెడతాను అని అంటే కుదరదు. దాని నిర్మాణానికి వాడవలసినటువంటి తెరలు ఎన్ని? 10 తెరలు. ఆ 10 తెరలతో దేవుడు నివసించేటట్లుగా ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలసినటువంటి పనిని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు అర్థమవుతుందా? 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. మరొక 400 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలం పాలస్తీనా దేశంలో పరిపాలన ముగిసిపోయింది. ఆ తర్వాత రాజు కావాలని కోరితే దేవుడు మొట్టమొదటిగా సౌలును రాజుగా ఇచ్చాడు. రాజు యొక్క దుష్ట జీవితాన్ని బట్టి అతనిని తొలగించి దావీదును రాజుగా అభిషేకించడం జరిగింది. దావీదును రాజుగా అభిషేకించడం జరిగిందండి. అలాంటి పరిస్థితుల్లో రాజు అయినటువంటి దావీదు ఆలోచన చేస్తూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం. దావీదు నాతాను ప్రవక్తను పిలిపించాడు. దావీదు నాతాను ప్రవక్తను పిలిపించి నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. 2వ వచనం, 7వ అధ్యాయం 2వ వచనం. నేను దేవదారు మ్రాణితో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. ఒక రాజుగా దావీదు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు? దేవదారు మ్రాణులతో నీరు కట్టబడినటువంటి నగరిలో నివసిస్తూ ఉన్నాడు, వాసం చేస్తూ ఉన్నాడు. దేవుని మందసం ఎక్కడ ఉంది? డేరాలో ఉంది. ఇప్పుడు దేవుని మందసం డేరాలో ఉన్నది అని అంటే ఇప్పుడు దేవుడు కూడా ఎక్కడ ఉన్నాడు? మందసం ఉంది అని అంటే దేవుడు అక్కడ ఉన్నట్టే లెక్క. దేవుడు అక్కడ ఉన్నట్టే లెక్క. అలాంటి పరిస్థితిలో దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించడానికి అతను ఆలోచన చేసినట్లుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చూడండి 6వ వచనం, లేదా 5 నుంచి చదువుతాను, 4 నుంచి. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతాను ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు పోయి నా సేవకులకు దేవతతో ఇట్లనుము,
యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారంలోను నివాసించుచు సంచరించిందని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వేమో దేవదారుమాలతో నిర్మించబడినటువంటి అంతఃపురంలో నువ్వు నివసిస్తూ ఉన్నావు. నేను అక్కడ నివసిస్తూ ఉన్నాను, డేరాల్లో నివసిస్తూ ఉన్నాను, డేరాల్లోనే సంచరిస్తూ ఉన్నాను, డేరాల్లోనే సంచరిస్తూ ఉన్నాను. అందుచేత దావీదుకు ఒక మందిరాన్ని నిర్మించేటటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఏం చేశాడండి? అనుగ్రహించాడు. చూడండి, దినవృత్తాంతములు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం నుంచి, అంటే మందిర నిర్మాణానికి అతను సమకూర్చినటువంటి బంగారము, వెండి, ఇత్తడి, మిగిలినటువంటి సామాగ్రి అంతటిని వివరిస్తున్నాడు. చూడండి, 22వ అధ్యాయం 14వ వచనం నుంచి, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును, ఎన్ని లక్షల బంగారం అంటే ఎన్ని లక్షల మనుగుల బంగారం అంటే 2 లక్షల మనుగుల బంగారమును, 10 కోట్ల మనుగుల వెండిని, తోట సఖ్యము కానంత విస్తారమైన ఎత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను రాళ్లను కూర్చి ఉంచితిని. నీవు ఇంకనూ సంపాదించుదువుగాక, మరియు పనిచేయదగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రంగి వారును, ఏ విధమైన పనినైనా నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పనికి పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండుగాక. యెహోవా నీకు కనుక ఎంత బంగారాన్ని సమకూర్చాడు? 2 లక్షల మనుగుల బంగారం. ఎంత వెండి? 10 లక్షల మనుగుల వెండి. తోచడానికి వీలు కానంత ఎత్తడట, తోచడానికి వీలు లేనంత ఇనుము. అంటే ఇంత విస్తారంగా సమకూర్చాడంట. అంత విస్తారంగా సమకూరిస్తే ఇప్పుడు దేవుని మందిరాన్ని కట్టేటటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని మందిరాన్ని కట్టేటటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని మందిరాన్ని కట్టేటటువంటి అవకాశం ఎందుకు పోగొట్టుకున్నాడు అని అంటే అతను చేసినటువంటి పాపం. మీరు ఆలోచిస్తూ ఉన్నారు, ఏమండి? పాపం ఏంటో మీకు తెలుసు. నేను మరలా చెప్పాల్సినటువంటి అవసరత లేదు. సమయం చాలా సంకుచితంగా ఉంది, విస్తరించి మాట్లాడటానికి అవకాశం లేదు. కార్యక్రమం కాస్త బాగా ఆలస్యంగా ప్రారంభమైంది కనుక విస్తరించి మాట్లాడటానికి వీల్లేదండి. అంచేత ఏమంటున్నాడు చూడండి, 22వ అధ్యాయం 7వ వచనం. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించవలనని నా హృదయమందు నిశ్చయించుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తమును ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారంగా రక్తము నేల మీదికి వచ్చింది. నువ్వు విస్తారమైనటువంటి యుద్ధాలు చేశావు. అతను చేసినటువంటి పాపానికి ఫలితం. అతను చేసిన పాపానికి ఫలితం. అతని చేతులు ఏమైపోయాయి? రక్తాన్ని ఒలికించాయి. విస్తారమైనటువంటి యుద్ధాల్లో
అనేక మందిని నరికి చంపాడు. రక్తాన్ని నేల మీద ఒలికించాడు. తన చేతులు ఏమైపోయాయి? రక్తసిక్తం అయిపోయాయి. కనుక ఆ రక్తసిక్తమైనటువంటి హస్తాలతో నీవు నాకు మందిరాన్ని నిర్మించడానికి వీల్లేదు, నాకు ఒక మందిరాన్ని నిర్మించడానికి వీల్లేదు. ఇదే విషయాన్ని గురించి చూడండి 28వ అధ్యాయం. దావీదు మాట్లాడుతున్నాడు. అప్పుడు రాజు 2వ వచనం నుంచి 28వ అధ్యాయం 2వ వచనం నుంచి, అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఎలాగూ సెలవిచ్చాను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకు, నా దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానంగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తమును సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్షమును ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞయించాడు. దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞయించాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఏం చేయాలి? విస్తారమైనటువంటి బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, ఇనుమును, చెక్కను, అవసరమైనటువంటి సమస్తాన్ని కూడా సమకూర్చాడు. సమకూర్చుకున్న తర్వాత అతను చేసినటువంటి పాపాన్ని బట్టి నీవు నాకు మందిరాన్ని కట్టడానికి వీల్లేదు, మందిరాన్ని కట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ భాగ్యం ఎవరికి లభించింది? అతని కుమారుడైనటువంటి సొలొమోను. రైట్. చూడండి రాజుల గ్రంథం మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం చదువుతాం. ముందు 5వ అధ్యాయానికి రండి. దావీదుతో మాట్లాడుతున్న 3వ వచనం నుంచి, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అంచు వరకు అన్ని వైపులా యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతను మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీ వెలుగుదు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను, అపాయం ఏమీ లేకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశ్యము గలవాడనై ఉన్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? సొలొమోను. ఎవరు మాట్లాడుతున్నారు? సొలొమోను మాట్లాడుతున్నారు. 6వ అధ్యాయం 1వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480 సంవత్సరమునందు, అనగా సొలొమోను ఇశ్రాయేలు నేను 4వ సంవత్సరమందు జీపను 2వ మాసమున అతను యెహోవా మందిరమును కట్టనారంభించెను. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును నిర్మాణం ప్రారంభించాడు. సొలొమోను ఏం చేశాడు? మీరు వచనాలు చూడాలి, నేను వివరించుకోవట్లేదు, ఏ విధమైనటువంటి బోధ చేయబోవట్లేదు, ఆ వాక్య భాగాలు చూపించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాను. ఏమండి? 6వ అధ్యాయం 14వ వచనం. ఈ ప్రకారము సొలొమోను మందిరము కట్టించి ముగించెను. సొలొమోను ఏం చేశాడండి? మందిరాన్ని ప్రారంభించాడు, మందిరాన్ని కట్టి
ముగించేశాడు. ముగించినటువంటి మందిరాన్ని 8వ అధ్యాయంలో ప్రతిష్ఠిస్తూ ఉన్నాడండి. 8వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? ప్రతిష్ఠిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 23వ వచనం చూస్తే, యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు అని ఏం చేశాడు? ప్రార్థించడం మొదలుపెట్టాడు. అతను నిర్మించినటువంటి ఆలయాన్ని ప్రతిష్ఠిస్తూ అతను ప్రార్థన చేస్తూ 27వ వచనం చూడండి. 27వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ కట్టును? మీరు ఆలోచించాలని కోరుతూ ఉన్నానండి. నేను బోధ చేయట్లేదని చెప్పాను. ఆయా వచనాలు అలా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ముందేమన్నాడు? నేను ఇశ్రాయేలు అనేటువంటి ఆ ప్రజలతో కలిసి నివసించడానికి నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించుకున్నాడు. ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించుకున్నాడు. అవకాశం దావీదుకు దొరికింది, కానీ దావీదు దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని పర్మనెంట్ గా నిర్మించడానికి అనర్హుడయ్యాడు, అయోగ్యుడయ్యాడు. అయోగ్యుడి చేత దేవుడు తన పరిశుద్ధ స్థల నిర్మాణాన్ని చేసుకోడు. అతను ఎప్పుడైతే అయోగ్యుడయ్యాడో ఆ భాగ్యం ఎవరికి దొరికింది? సొలొమోనుకు దొరికింది. ఎలా ఉంది అంటే మందిరం ధగధగాయమానం. ఒక 20 సంవత్సరాల క్రితం బోధకులు బోధిస్తూ రమారమి ఒక 500 కోట్లు ఉండొచ్చు ఆ రోజున సొలొమోను నిర్మించినటువంటి మందిరము అని ఆలోచన చేశారు. ఏం చేద్దంటే అక్కడ గోడ కనిపించదండి, బంగారపు రేకు తాపడం. బంగారు రేకు ఎక్కడ చెక్క కనిపించదండి. మందసానికి కానీ సముఖపు రొట్టెల బల్లకు కానీ దేని తాపడం చేశాడు? బంగారపు రేకును ఇప్పుడు వెళితే అంత ధగధగాయమానమే. మరి ఈ రోజుల్లో అయితే మరి ఒక 2500 కోట్లు ఉంటుందంటారా? అప్పుడు 500 కోట్లే. ఇప్పుడు ప్రస్తుతం బంగారం రేటును బట్టి ఎంత ఉండొచ్చు? ఒక 2500 కోట్లు, 2500 కోట్లు ప్రస్తుతం బంగారం ధరను బట్టి. ఎంత ప్రయాసపడి ఉంటారండి దేవుని నివసించడానికి, పరిశుద్ధమైన దేవుడు నివసించడానికి ఒక పరిశుద్ధ స్థల నిర్మాణం కొరకు ఎంత ధనాన్ని వెచ్చించారు. మొత్తం అంతా స్వర్ణమే. ఎక్కడ గోడ కానీ చెక్క కానీ కనిపించకుండా కట్టారు. అంత కట్టితే కట్టినటువంటి వాడు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఉనికిని ఎరిగినటువంటి వాడే సొలొమోను ప్రార్థన చేస్తే ఏమంటాడు? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఖచ్చితంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టుదాను. ఆకాశ మహాకాశములు కూడా నిన్ను పట్టుదాను. ఉదాహరణ మనం చూస్తే ఒక్కసారి యెషయా గ్రంథానికి వెళదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెహోవా ఎలాగో ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? ఆకాశం ఏంటట? దేవుడు కూర్చునేటటువంటి సింహాసనం అట. భూమి ఏమో ఆయన పాదాలు పెట్టుకునేటటువంటి పీట. ఎలాంటి మందిరం వెళ్తాం? బయట ఉన్నటువంటి సోదరులు సోదరీలు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఎలాంటి మందిరం వెళ్తాం? ఎలాంటి మందిరం వెళ్తాం?
దేవుడికి మందిరం కట్టగలమా? ఏమండి? దేవుడికి మందిరం కట్టగలమా? ఆ తర్వాత రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది సొలొమోను పాపాన్ని బట్టి. సొలొమోను పాపాన్ని బట్టి రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి ఉత్తర రాజ్యం, 2 దక్షిణ రాజ్యం. లేకపోతే ఇశ్రాయేలు రాజ్యం, యోధా రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యంలో 10 గోత్రాలు ఉన్నాయి. యెరోబాము ఏలిక కింద, యోధా గోత్రంలో రెహబాము కింద 2 గోత్రాలే ఉన్నాయి. ఆ తర్వాత ఇశ్రాయేలీలు అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళు తిరిగి రావాలనేది దేవుని ఉద్దేశ్యం కాదు. వాళ్ళు పూర్ణంగా అవిధేయులు కాబట్టి ఆ 10 గోత్రాల ఇశ్రాయేలీలు అష్షూరు చెర నుంచి వెనక్కి రాలేదు. కానీ యూదులు మాత్రం బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు 3 సార్లు దండెత్తాడు. 3 సార్లు దండేసి యెరూషలేము నాశనం చేసి యెరూషలేము దేవాలయానికి వేసినటువంటి ఆ బంగారు అంతా పడిపోయాడు. బంగారం తాపడం చేశారు కదా, గోడ కనిపించకుండా, చెక్క కనిపించకుండా, ఆ బంగారాన్ని అంతటిని దోచుకుపోయాడు. ఆ వాడేటటువంటి బంగారపు ఉపకరణాలన్నీ పట్టుకుపోయాడు. ఆ విధంగా 3 సార్లు దండెత్తడంలో దేవాలయం పూర్తిగా పాడైంది. పూర్తిగా పాడైంది. 3 సార్లు వచ్చి 3 బ్యాచ్లుగా తీసుకుపోయాడు జనాంగాన్ని బబులోను చెరకు. 3 బ్యాచ్లుగా తీసుకుపోయినటువంటి వారు 3 బ్యాచ్లుగా తిరిగి వచ్చారు. ఎక్కడికి? మరలా యెరూషలేముకి. మొదటి బ్యాచ్ జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో వచ్చారు. మొదటి బ్యాచ్ ఎవరి నాయకత్వంలో వచ్చారంటే ఇది చరిత్ర. జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో వచ్చి వారు ఏం చేశారు అని అంటే మొట్టమొదట మందిరాన్ని పునర్నిర్మించారు. ముందు సొలొమోను కట్టాడు. ఆ తర్వాత నెబుకద్నెజరు చేత పాడైనటువంటి దేవాలయాన్ని ఎవరు కట్టారు? జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు నిర్మించారు. ఆ తర్వాత అది పూర్తిగా పాడైపోయింది. పాడైపోతే గొప్పవాడైనటువంటి హేరోదు ఏం చేశాడంటే పూర్తిగా మళ్ళీ దాన్ని తీసేసి కొత్తగా ఆలయాన్ని నిర్మించాడు. ఎన్ని? ఒకటి సొలొమోను కట్టాడు, నెబుకద్నెజరు నాశనం చేశాడు. ఆ తర్వాత బబులోను చెర నుంచి వచ్చినటువంటి జెరుబ్బాబెలు నాయకత్వంలో మొదటి బ్యాచ్గా వచ్చినటువంటి ఇశ్రాయేలు మరలా తిరిగి దేవాలయాన్ని నిర్మించారు. ఆ నిర్మించింది మరలా తిరిగి పాడైపోతే అప్పుడు ఏం జరిగిందండి? మళ్ళా హేరోదు ద గ్రేట్, యేసుక్రీస్తు పుట్టేసరికి రాజుగా ఉన్నటువంటి వాడు, యేసుక్రీస్తు నిమిత్తం 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి మగపిల్లలందరినీ ఐగుప్తు బెత్లెహేము పరిసరాల్లో ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపినటువంటి హేరోదు మరలా ఏం చేశాడు? దాన్ని మరలా కట్టించాడు. పూర్తిగా కట్టిస్తే అది ఎప్పుడు అంటే యెరూషలేము నాశన సందర్భంలో రోమా చక్రవర్తి వెస్పేషియన్ పరిపాలిస్తూ ఉండగా అతని కుమారుడైనటువంటి టైటస్ అనగా తీతును సర్వ సైన్యాధ్యక్షుడిగా చేసి యెరూషలేము ముట్టడికి పంపించినటువంటి సందర్భంలో ఆ టైటస్ అనేటటువంటి వాడు దాన్ని ఏం చేశాడు? ముట్టడి వేసి అక్కడతోటి పునాదిరాలతో సహా యెరూషలేము దేవాలయం పునాదిరాలతో సహా లేపేశాడు. అక్కడతోటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆరాధన పూర్తిగా భూమి మీద లేకుండా పోయింది. ఆ మందిరం ఉన్నంతసేపు యూదులు వెళ్ళటం, అందులో ధర్మశాస్త్రం ప్రకారం ఆరాధన చేసేవారు. కానీ పునాదుల్లోంచి సహా తీతు, రోమా సైన్యాధ్యక్షుడైనటువంటి తీతు ఏం చేశాడు? ఆ దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేశాడు. అక్కడతోటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆరాధన ముగిసిపోయింది. భౌతికమైనటువంటి ఆలయం కూడా పోయింది. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఈ లోకంలో నివసింపడు. ఆకాశ మహాకాశాల పట్టుదాలన్నటువంటి నీకు నేను కట్టినటువంటి మందిరం ఎలా
ఇది ఎలా సరిపోద్ది అని అన్నాడు. ఎంత ఆకారం అని అంటే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నాకు ఎలాంటి మందిరాన్ని కడతారు మీరు? దేవుని యొక్క ప్రశ్న యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. ఇదే వచనాన్ని కోట్ చేస్తూ చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం తీసారా? దావీదుని గురించి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. 45వ వచనం చూడండి. 7వ అధ్యాయం 45వ వచనం. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకుని వారై దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండేను. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? మందసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మందసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అతడు దేవుని దయ పొంది, ఎవరు? దావీదు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుతున్నాడు అని ప్రవక్త పలికిన మాట ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసించాడు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు హస్తకృత ఆలయములలో అంటే అర్థం ఏంటి? హస్తము అనగా చేయి. మానవ చేతులతో నిర్మించబడినటువంటి ఆలయాల్లో ఆయన నివసింపడు. మానవ చేతులతో నిర్మించినటువంటి ఆలయాల్లో ఆయన నివసింపడు. మరి ఎలాగూ? ఎక్కడ నివసిస్తాడు? ఆయన కట్టుకోలేదు. ఇప్పుడు మానవులు చేతులతో నిర్మించినటువంటివి ఆలయం కాదు. ఆ ఆలయంలో దేవుడు ఉండడానికి అవకాశము లేదు. ఇప్పుడు సాధారణంగా కట్టడాన్ని చూపించి ఏమంటారు? క్రైస్తవ ప్రపంచం ఏమంటూ ఉంటుంది? చర్చ్ అంటారు. మేము చర్చ్ కట్టుకుంటున్నాం అంటారు. ఏమంటారు? మేము చర్చ్ కట్టుకుంటున్నాం, మేము చర్చ్ క్లీన్ చేసుకుంటున్నాం. చర్చలు ఏం చేస్తున్నారట? క్లీన్ చేసుకుంటున్నారట. చర్చ్ అంటే తెలుగులో అర్థం ఏంటి? బైబిల్ మాత్రం క్రైస్తవ్యానికి మాత్రమే పరిమితమైనటువంటి పదం ఏదది? ఏదండి? చర్చ్. దేని ఎంతవరకు పరిమితం? ఎంతవరకు పరిమితం? బైబిల్ మాత్రమే, క్రైస్తవ్యానికి మాత్రమే పరిమితం. ఇప్పుడు చర్చ్ అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ ఏంటి? ఏంటండి? సంఘం. ఇప్పుడు భౌతికంగా చాలా సంఘాలు ఉన్నాయి. వృత్తుల మీద సంఘాలు ఉన్నాయి, కులాల మీద సంఘాలు ఉన్నాయి. వృత్తుల మీద సంఘాలు ఉన్నాయి, కులాల మీద సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో ఏముంటుంది? సంఘం అంటే ఏంటి? కొంతమంది మనుషుల యొక్క సముదాయము లేక సమూహం. సంఘము అంటే అర్థం ఏంటండి? కొంతమంది మనుషుల యొక్క సముదాయము లేక సమూహం. సంఘంలో ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు. కొంతమంది మనుషులు కలిసిన దాన్ని ఏమంటారు? సంఘము అని పిలుస్తారు. ఇప్పుడు బైబిల్ ప్రకారం చర్చ్ అంటే సంఘము. సంఘం అంటే అందులో ఉండేవారు ఎవరు? మనుషులు. దేని చర్చ్ అంటున్నారు? ఎటక, సిమెంటు, ఇసుక, ఐరన్, మెటలో పోసి కట్టేటటువంటి బిల్డింగ్ ఏమంటున్నారు? చర్చ్ అంటున్నారు. తప్ప రైటా? తప్ప రైటా? మీరు అర్థమవుతుందా? అర్థమవట్లేదండి. సంఘం, చర్చ్ అంటే సంఘము. సంఘం అనగా కొద్దిమంది మనుషుల యొక్క సమూహము అనేటటువంటిది క్రైస్తవులమని చెప్పుకునేటటువంటి వారికే అర్థం అవట్లేదు.
మీకు అర్థమవుతుందా? లేకపోతే కట్టబడినటువంటి మందిరాన్ని, ఆ హాల్ని చూపెట్టి ఏమంటున్నారు? ఇట్ ఈస్ ఓన్లీ చర్చ్ ఆఫ్ గాడ్ గ్యాదరింగ్ ప్లేస్. క్రీస్తు సంఘం కూడుకునేటటువంటి స్థలం. ఏది? ఈ బిల్డింగ్ సంఘంకు కూడుకునేటటువంటి స్థలం తప్ప, ఇది ఆరాధనా స్థలం తప్ప దేవుని మందిరము కాదు, దేవునికి ఆలయము కాదు. ఇప్పుడు కట్టబడినటువంటి కట్టడం దేవునికి మందిరము ఆలయము అని మనం చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు? చూడండి, మత్తయి సువార్త చూపెట్టడం మంచిది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. అనగా ఇద్దరు ముగ్గురు నా నామములు ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందును. ఎక్కడ పాలరాళ్ళు వేసి శృంగారమైనటువంటి మందిరాన్ని నిర్మిస్తారో, దేవాలయాన్ని కడతారో అక్కడ నేను ఉంటాను కాదు. ఎక్కడుంటాడట? ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఎవరి పేట కూడుకోవాలి? క్రీస్తు నామం అంటే క్రీస్తు సంఘముగా కూడుకున్న చోట ఎవరుంటారు? ఆ రాజ్యమును పరిపాలించేటటువంటి రాజు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ సంఘం ఆయన యొక్క రాజ్యం కాబట్టి రాజుగా యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉంటాడు. అది ఆయన చెప్పింది. ఇప్పుడు అక్కడ మనుషులకు ప్రాధాన్యత, కట్టబడినటువంటి బిల్డింగ్కు ప్రాధాన్యత. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామం పేరట కూడి ఉందిరో. మనుషులకు ప్రాధాన్యత, కట్టబడినటువంటి బిల్డింగ్కు ప్రాధాన్యత మనుషులకు. రెండు లక్షల మనుగుల బంగారాన్ని గోడలకు తాపడం చేసేసినటువంటి వాడు, ఎక్కడ గోడ కనపడకుండా, చెక్క కనపడకుండా బంగారంతో దగదగాయమానమైనటువంటి ఆలయాన్ని నిర్మించినటువంటి వాడు నువ్వు ఈ భూమి మీద నివసించమంటున్నాడు. చివరికి దాన్ని ముగింపేంటి? హస్తకృతమైనటువంటి ఆలయాల్లో నువ్వు ఎంత విలువైనా పెట్టు. ఒరిజినల్ పాలరాతిని పట్టుకొచ్చి బిల్డింగ్ కట్టే ఆ బిల్డింగ్ తోటి దేవునికి పనిచేయాలి. కోట్లాది రూపాయలు పోసి పాలరాతితో బిల్డింగ్ కట్టే ఆ బిల్డింగ్ తోటి దేవునికి పనిలేదు. ఎక్కడుంటాడు? దేవుని ఆలయం ఏమై ఉండాలి? ఇశ్రాయేలును ఏం కోరాడు? పరిశుద్ధ స్థలం. ఏం కోరాడండి? పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆ స్థలం పరిశుద్ధంగా ఉండాలి అని అంటే, ఇక్కడ క్రీస్తు ప్రభు ఉండాలి అని అంటే, లేకపోతే దేవుడు ఉండాలి అని అంటే, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కూడుకుంటే వారి మధ్యలో ఉంటాననేటువంటి చెప్పినటువంటి వాడు మన మధ్యలో ఉండాలంటే ఆ కూడుకునే వారు ఎవరై ఉండాలి? అది కదా. కూడుకునే వారు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. కపటంతో, కల్మషంతో, కుయుక్తులతోటి, కుతంత్రాలతోటి, ఎత్తులతోటి, పయుత్తులతోటి నిండిపోయి, అసూయ రాగద్వేషాలతో నిండిపోయి, అంతరంగం అంతా మలినమైపోయి, పాపంతో నిండిపోయినటువంటి మనిషితోటి దేవుడు అక్కడి నుంచే పునాది వేసుకుంటూ వచ్చాడు. లోకమంతా దేంతో నిండిపోబోతుంది? నిండిపోయింది పాపంతో నిండిపోయింది. కాబట్టి ఈ లోకంలో ఆయన నివసించడు. ఆదాముతో నివసించాడా లేదా? 3వ అధ్యాయంలో చూస్తామా లేదా? వచ్చేవాడా లేదా? చల్లపడి సమయంలో వారితో కలిసి ఏదైనా చోట అంతా సంచరించేవాడా లేదా? ఆ సమయం అయిన తర్వాత వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి మరలా పరలోకానికి వెళ్ళిపోయేవాడా లేదా? ఇటు అనుబంధం మానవుడితో దేవుడికి ఉందా లేదా? ప్రత్యక్షమైనటువంటి అనుబంధం ఉందా లేదా? మరి భౌతిక దేహాలు కలిగినటువంటి ఆదామవ్వలు ఆత్మరూపంగా ఉన్నటువంటి ఆ దేవుని యొక్క సహవాసాన్ని ఏ విధంగా అనుభవించారో నాకు తెలియదు. ఏ విధంగా పదార్థ సంబంధమైనటువంటి రక్తమాంసాలతో కూడినటువంటి దేహంతో ఆత్మరూపంగా ఉన్నటువంటి దేవునితోటి ఏ విధంగా సహవాసం చేశారనేది నాకు అనుభవించాలి. అదొక అనుభవం. దేవునితో సహవాసం చేస్తున్నటువంటి అనుభవం.
రమారమే 630 సంవత్సరాలు బ్రతికినటువంటి భూమి మీద బ్రతికినటువంటి హానోకు 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడట? చట్టపట్టాలు వేసుకుని. దేవుడు ఈయన భుజం మీద చేశాడు, హానోకు ఏం చేశాడు? దేవుడి భుజం మీద చేశాడు. ఇద్దరు కలిసి పిచ్చపాటి మాట్లాడుకుంటూ మార్నింగ్ వాక్ చేసినట్టు, లేకపోతే ఇద్దరు స్నేహితులు కలిసి మంచి చెడ్డ మాట్లాడుకుంటూ అలాగో పార్కులో నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టుగా ఎన్ని సంవత్సరాలు నడిచాడట? ఎలా సాగుతుంది? దేవుడు పరిశుద్ధుడు, ఆ మానవుడు కూడా ఎవరై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఉంటేనే దైవ మానవ సహవాసం అనేటటువంటిది కొనసాగుతుంది. ప్రతి దానికి కుయుక్తి కుతంత్రం. దేవుని సన్నిధికి హాజరవడానికి కుయుక్తి కుతంత్రమే, దేవుని ఆరాధించడానికి కుయుక్తి కుతంత్రమే, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి కుయుక్తి కుతంత్రమే. ఏం బ్రతుకులు! ఇలాంటి వారితో దేవుడు ఉంటాడా? ఉంటాడా? చివరికి స్టెఫను తన ప్రసంగాన్ని ముగిస్తే ఏం చేశాడు? సర్వోన్నతుడు హస్తకృత ఆలయాల్లో నివసించాడు. మరి ఎక్కడ నివసిస్తాడు? తాను కట్టుకున్నటువంటి ఆలయం ఉంది. అదేది అనంటే తాను కట్టుకున్నటువంటి ఆలయం ఏది? మానవుడు తన చేతితో కట్టినటువంటి మందిరం కానీ దేవాలయం కానీ అక్కడ దేవుడు ఉండటానికి ఇష్టపడేటటువంటి వాడు కాదు. నువ్వు ఎంత విలువైనటువంటి మెటీరియల్ వాడేసి కట్టినా ఆ పదార్థ సంబంధమైనటువంటి గుడారంలో, లేకపోతే పదార్థ సంబంధమైనటువంటి మందిరముగా చెప్పబడుతున్నటువంటి ఆలయంగా చెప్పబడుతున్నటువంటి ఇలాంటి కట్టడాల్లో దేవుడు నివసించడు. మరి ఎక్కడ నివసిస్తాడు? ఆయన కట్టుకున్నటువంటి ఆలయం ఉంది. అదేంటన్నమాట? మానవ దేహం. ఎంతమందిని మన దేహాలను ఆలయాలుగా మార్చాము. ఎంతమంది యొక్క జీవితాల్లో దేవుని యొక్క సంకల్పం నెరవేరుతూ ఉందో, ఎంతమంది దేహాల్లో దేవుని యొక్క చిత్తం పూర్తిగా నెరవేర్చబడుతూ ఉందో, ఎంతమంది దేహాలు దేవుని యొక్క మాటకు పూర్ణ విధేయత కలిగి నడుచుకుంటూ ఉన్నారు. మీరు ఆలోచిస్తున్నారా అండి? ఆలోచిస్తున్నారా? మేము చర్చికి వెళ్తున్నాం, ఆలయానికి వెళుతున్నాం, ఆరాధనకి వెళుతున్నాం అంత ఇంటి తప్పేం లేదు. దేవుని ఆరాధించుకోవటానికి వెళ్తున్నాం. అంతేగాని చర్చికి వెళ్తున్నాం, దేవాలయానికి వెళ్తాం, ఇది దేవాలయం కాదు. కేవలం ఏంటన్నమాట? ఇది ఆరాధన స్థలం. రాజవరం క్రీస్తు సంఘము కూడుకొని స్థలము, లేదా రాజవరం క్రీస్తు సంఘము దేవుని ఆరాధించేటటువంటి స్థలం. దేవునికి మనతో పని తప్ప కట్టడాలతో పని లేదండి. కట్టడాలతోటి పని లేదు. బంగారంతో తాపడం చేసేసి దగదగాయమానంగా నిర్మించినటువంటి సొలొమోను కట్టినటువంటి దేవుని ఆలయం ద్వారానే దేవుడు ఏం చేయలేదు? మహిమను పొందలేకపోయాడు. పొందలేకపోయాడు కాబట్టి ఎవరికి అప్పగించాడు? ఎవరైనా వాళ్ళ సంగతి ఏంటో చూడని నొప్పిగతుల నుంచి పంపించాడు. దేవుడు పంపిస్తేనే వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి 70 సంవత్సరాలు ఎక్కడ? నెబుకద్నెజరు పరిపాలన కింద బబులోను దేశంలో ఉన్నటువంటి 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు స్కూలు, యూదులకు ఒక స్కూల్. అది ఆత్మ సంబంధంగా దేవుని కొరకు ఎలాగో బ్రతకాలో అక్కడ ఒక స్కూలు ట్రైనింగ్ ఇచ్చాడు. మీరు బంగారం వేసి కట్టినా, వెండి వేసి కట్టినా 10 లక్షల మనుగులు వెండట, 2 లక్షల మనుగుల బంగారం అట, తోచడానికి వీళ్ళేనంత ఎత్తడట ఇనుమంట, విలువైనటువంటి చెక్క. ఇలాంటి మందిరముగా కట్టబడితే దేవుడు నాకు అక్కర్లేదు బాగున్నాడు. దాని ద్వారా అక్రమమే జరుగుతుంది. దేవునికి మహిమ లేదు కనుక ఎవరు ప్రేరేపించాడంటే బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరును ప్రేరేపించి 3 సార్లు దండెత్తంపజేసి ఏం చేశాడు? దీన్ని మొత్తం పాడు చేయించాడు. నిజంగా దేవుని మందిరము, దేవుడు అక్కడ ఉంటున్నాడు అని అంటే దాని మీద చెయ్యేసే ధైర్యం ఎలాంటి చక్రవర్తికి ఉందండి? ఎవరికి ఉంటుంది? ఎవడైనా దాన్ని తాకగలడా? ఎవడైనా దాన్ని ముట్టుకోగలడా? దాని చుట్టూ ఎవరు కాపలా ఉంటారు? అది దేవుని యొక్క సొత్తు కనుక దేవుని సైన్యమైనటువంటి, అదృశ్య సైన్యమైనటువంటి దేవదూతలు కావలి ఉంటాడు. ఎవడైనా వేయగలడా? ఎవడైనా చేయగలడా?
పేతురును చెవి నరికినటువంటి సందర్భంలో మాట్లాడతాడు. నేను నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహముల సైన్యాన్ని పంపించడా. 12 వ్యూహాల సైన్యం. వ్యూహం అంటే 3600 అంట. 12 వ్యూహాలు అంటే 72,000 సైన్యం. వాళ్ళ అదృశ్యులు, కంటికి కనిపించినటువంటి వారు. అని ఉంటారా? బబులోని సైనికులు కానీ బబులోని సైన్యం కానీ ఉంటారా? ఉండదు. ఎవరు అప్పగించారండి? దేవుడు అప్పగించారు. ఏం చేస్తానంటే ఆ బంగారంతోనూ వెండితోనూ కట్టబడినటువంటి ఆ మందిరం అనబడేటటువంటిది పరిశుద్ధత లేదు. అక్కడ హాజరయ్యేటటువంటి మనుషుల్లో పరిశుద్ధత లేదు కాబట్టి ఇప్పుడు మనుషులు పరిశుద్ధంగా ఉంటే స్థలం పరిశుద్ధంగా ఉంటుంది. మనుషులు పరిశుద్ధంగా లేకపోతే స్థలం పరిశుద్ధంగా. ఇప్పుడు మనం అందరం పరిశుద్ధం అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది? పరిశుద్ధ స్థలం అవుతుంది. ఇసుకలో పరిశుద్ధత ఏముంటుంది? సిమెంట్లో పరిశుద్ధత ఏముంటుంది? మెట్లలో పరిశుద్ధత ఏముంటుంది? ఇనుములో ఎక్కడుంటుంది పరిశుద్ధత? ఏమండి సోదరులు సోదరులు, ఎక్కడుంటుంది? మనుషుల్లో ఉంటుంది. పరిశుద్ధమైన వారు ఉంటే ఆ స్థలం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగానే ఉంటుంది. మనుషులు పరిశుద్ధులు కారు అనుకోండి, వారు ఉన్నటువంటి స్థలం కూడా పరిశుద్ధంగా ఉండటానికి అవకాశం లేదు. అంచేత ఆయన కట్టుకున్నటువంటి ఆలయం ఉంది, అది మానవ దేహము. ఈ దేహం ఎలా ఉండాలన్నమాట? పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని ఆ విలువేంటి? అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం ఏమంటాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. దేవుడు అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. యేసుకి దేవుడేనా? దేవుడే. యేసుకి దేవుడు అంటే కన్ఫ్యూజ్ అవుతారేమో అనే భావనతో అక్కడ 4 వేసి ఏం చేశాడు? కింద ప్రభువు అని పాఠాంతరం చెప్పాడు. కింద ఫుట్నోట్లో ఏం చేశాడు? ఆ ప్రభు అంటే ఎవరు? మన తండ్రి ఒక్కడే, ప్రభు కూడా ఒక్కడే. తండ్రి అయినటువంటి వాడు దేవుడే ఉండగా యేసుక్రీస్తు మనకేమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. ఆయన రక్తం అనేటటువంటి విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. యేసుక్రీస్తు యొక్క తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం పెట్టి మనల్ని ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడు? కొనుక్కున్నాడు. మీకు అర్థమవుతుందా? ఏమంటాడు? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు. ఇప్పుడు మనం బాప్తిస్మం పొందినప్పుడు మన విశ్వాసం సరైంది అయితే, మనం పొందిన మారు మనసు సరైంది అయితే, మనం ఒప్పుకోలు సరైంది అయితే, మనం నూతన జన్మ నిమిత్తం పొందేటటువంటి బాప్తిస్మం సరైంది అని అంటే దేవుడు ఏం చేస్తాడు? మనకు పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహిస్తాడు. వరముగా అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసిస్తాడు? మన దేహాన్ని ఆలయంగా చేసుకుని మనలోనే నివసిస్తాడు. మనలో పరిశుద్ధాత్మను నివసిస్తున్నాడు అంటానికి రుజువు ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి వాక్యాన్ని అనుసరించి జీవించటమే నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి రుజువు. వాక్యం ఎవరి ప్రేరణతో వ్రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవాడే, వారి దేహమే పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉంటుంది తప్ప వాక్యాన్ని అనుసరించి జీవించినటువంటి వారిలో పరిశుద్ధాత్మను నివసించడానికి అవకాశం లేదు. దాన్ని ఏమన్నాడు? ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్ భయానా. నీవు నా సొత్తు అనటానికి దేవుడు ఏం చేశాడు? అడ్వాన్స్గా భయానాగా. లోకం ఏమంటుంది? పదం తిరక్క భజన అంటుంది. పరిశుద్ధాత్మ భజనగా ఇచ్చాడు.
పరిశుద్ధాత్మని అడ్వాన్స్గా ఇచ్చాడు నాకు. నేను ఎవరి సొత్తని? ఎవరి సొత్తని? నేను దేవుని సొత్తు అనే దానికి రుజువుగా దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ నాకు అడ్వాన్స్గా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అడ్వాన్స్గా భయానగా పొందినటువంటి పరిశుద్ధాత్మలు ఎక్కడ నివసిస్తాడు? నా దేహాన్ని ఆలయంగా చేసుకుని నివసిస్తూ ఉంటాడు. నేను ఎవరి సొత్తు? దేవుని. నేను ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. నాలో ఎవరు నివసిస్తారు? పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడంటే దేవుడు నివసిస్తున్నాడు అన్నమాట. ది హోలీ స్పిరిట్ ఇస్ ద వన్ ఆఫ్ గాడ్ ఇన్ ద గాడ్ హెడ్. దైవత్వంలో పరిశుద్ధాత్ముడు ఎవరు? ఒక దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఏ పరిశుద్ధాత్ముడు కూడా ఎవరు? దేవుడు. పరిశుద్ధాత్ముడు దేవుడు అన్నాము అని అంటే దేవుడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నాలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. నాలో పరిశుద్ధాత్మ నివసిస్తేనే నేను దేవుని సొత్తు. పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడా? యేసుక్రీస్తు నివసించట్లేదా? యేసుక్రీస్తు నివసిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మీ హృదయాల పైన క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అంటాడు. మీ హృదయాల మీద యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఇదేమైంది ఇప్పుడు? ఇదేమైంది? దేవుని నిజమైనటువంటి ఆలయం ఏది అని అంటే నా దేహం. దేవునికి నిజమైనటువంటి ఆలయం ఏది అని అంటే మీ దేహాలు. నిజముగా దేవుని దేహాలు దేవునికి ఆలయంగా మలిచిన వారి యొక్క సమూహం ఏది? సంఘము. సంఘము జీవము గల దేవుని యొక్క మందిరం. సంఘము జీవము గల దేవుని యొక్క మందిరం. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపగలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘం. ఎవరైతే దేవుని యొక్క జీవపు మాటలను అనుసరించి జీవిస్తూ ఉంటారో ఆ సంఘములో ఏముంటుంది? జీవం ఉంటుంది. జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘము దేవుని యొక్క మందిరం. జీవము గల దేవుని యొక్క సంఘము దేవుని యొక్క మందిరం. ఈ కట్టడాలను గురించి ఏం మాట్లాడలేదు దేవుడు. ఈ కట్టడాల గురించి ఏం మాట్లాడలేదు. దేని గురించి మాట్లాడాడు? తనకు శాశ్వత మందిరమైనటువంటి సంఘాన్ని గురించే మాట్లాడాడు. ముందుగా ప్రవచించాడు. సంఘం ఈనాటిది కాదు అనేటటువంటిది మనకందరికీ తెలుసు. చూడండి, 7వ అధ్యాయం ఒకసారి చదువుకున్నాం. సమూయేలు మొదటి 2వ గ్రంథంలో. నేనైతే దేవదారు మానవులతో కట్టబడినటువంటి నగరంలో నేను నివసిస్తూ ఉన్నాను. దేవుడు ఎక్కడున్నాడు? డేరాల్లోనూ గుడారాల్లో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి అతనికి నేనేం చేయాలి? ఆయనకు నేనేం చేయాలి? ఒక మందిరాన్ని నిర్మించాలి అని దావీదు తలంచినటువంటి సందర్భంలోనే మాట్లాడుతూ చెప్తున్నాడు. చూడండి, 11వ వచనం నుంచి. నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానకు నేను నీకు తెలియజేయను ఏమనగా నేను నీకు సంతానం కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టింది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సొలొమోను గురించి. అవును, సొలొమోను మందిరం కట్టించాడు కదా. బంగారంతో దగదగాయమానమైనటువంటి మందిరాన్ని దేవుని కొరకు నిర్మించాడు కదా. ఇక సొలొమోను గురించి మాట్లాడలేదా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు గురించి. దానికి రుజువు ఏంటి అని అంటే ఒకటే మాట అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నీ దినములు సంపూర్ణంలోకినప్పుడు 12వ వచనంలో నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత, అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన సంతానం నా కొరకు ఏం చేస్తుంది? ఒక మందిరాన్ని. చనిపోయిన తర్వాత గర్భం నుంచి సంతానం ఎలా వస్తుంది?
అంటే ఇక్కడ దేవుడు భౌతికమైనటువంటి సంతానాన్ని గురించి మాట్లాడట్లేదు, కానీ ఏ సంతానాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి సంతానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి సంతానం ఎవరన్నమాట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మత్తయి సువార్త 1:1 ఏమంటాడు? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశం. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశం. లోకరక్షణ నిమిత్తం ఎవరికి వాగ్దానం చేయబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు అబ్రహాంకు వాగ్దానం చేయబడ్డాడు. రాజులకు నిమిత్తం, సింహాసనం నిమిత్తం ఎవరికి వాగ్దానం చేయబడ్డాడు? దావీదుకు వాగ్దానం చేయబడ్డాడు. దావీదుకు వాగ్దానం చేయబడ్డాడు. చేయబడినటువంటి వాడు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 16:18 మనకు అందరికీ కంఠస్థమే. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. ఇప్పుడు ఆ సంఘం ఏదన్నమాట? దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘం. ఆ సంఘమే మందిరం. మీ పాయింట్ అర్థమైందా అండి? సంఘమే దేవుని యొక్క మందిరం. అంటే ఇప్పుడు మనమే దేవుని మందిరం. మీకు అర్థమైంది? షార్ట్ కట్లో వెళ్తున్నాం, అన్ని రిఫరెన్స్లు చూపెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు సంఘమే ఏదన్నమాట? దేవుని మందిరం. ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? తమ దేహాలను దేవునికి ఆలయాలుగా చేస్తే, తమ దేహాలను దేవునికి ఆలయాలుగా చేసి పరిశుద్ధ స్థలాలుగా చేసిన వారి యొక్క సమూహం ఏది? సంఘము. సంఘము కూడా ఏమవుతుంది? దేవునికి, జీవం గల దేవునికి మందిరం అవుతుంది. అందుచేతనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించే వస్తున్నానండి. 3వ అధ్యాయం ఏమంటున్నాడు? 16-17 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో. పౌలు ఎవరికి ఉత్తరం రాస్తున్నాడు? కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ సంఘాన్ని సంబోధిస్తూ ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. దేవుడు ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే పుట్టినట్లు ఏం చేశాడు? మీరు పరిశుద్ధులై ఉన్నావా? పరిశుద్ధులై ఉన్నావా? ఎలాంటి నిర్మాణం చేయమన్నాడు? ఎలాంటి స్థలం నిర్ణయం చేయమని, నిర్మించమన్నాడు? నేను వారితో నివసించేటట్లుగా నా కొరకు ఒక పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలం ఏదన్నమాట? క్రీస్తు సంఘం. ఆ పరిశుద్ధ స్థలం ఏది? క్రీస్తు సంఘం. ఆ సంఘము పరిశుద్ధ, దేవునికి పరిశుద్ధ స్థలముగా ఉండాలి అని అంటే ప్రతి సహోదరుని యొక్క జీవితం ఎలా ఉండాలన్నమాట? పరిశుద్ధమై ఉండాలి. ఏమై ఉండాలి? పరిశుద్ధమై ఉండాలి. ఆ సంఘమే పరిశుద్ధమైనటువంటి దేవునికి మంచి. ముగించేశాను. ఆకలి వేస్తూ ఉన్నాయేమో, తొందరపడుతూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. భోజనాల కోసం ఏమండి? మీకు అర్థమైందా లేదా? ఎక్కడి నుంచి మొదట దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలము ప్రత్యక్ష గుడారం అయితే, ఇప్పుడు దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలం ఏది? క్రీస్తు ప్రభు యొక్క సంఘం. అదే దేవుని యొక్క మందిరం. ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె ఏమై ఉండాలి? వారి హృదయాలు, మనసులు, వారి యొక్క దేహము ఎలా ఉండాలన్నమాట? పరిశుద్ధంగా ఉంటేనే క్రీస్తు సంఘం పరిశుద్ధంగా ఉంటుంది. ఆ స్థలంలో ఎవరు ఉంటారు? దేవుడు, క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే లేదు. అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నా. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా ఆలోచన చేయొచ్చు. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభరాత్రి భోజన కార్యక్రమానికి మనం వచ్చాం.